శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ నెల 27న రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో జరిగే ఎంపీపీ ఎన్నికలకు ఆటంకం సృష్టిస్తున్నారని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ స్టేషన్కు చేరుకుని అరెస్టును ఖండించారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మీ దగ్గర తుపాకులు ఉన్నాయి, ఎందుకు కంట్రోల్ చేయలేరు? లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. మొత్తం చెక్ చేయి. ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రేపు రామగిరి ఎంపీడీఓ ఆఫీస్లో ఎంపీపీ ఎలక్షన్ కోసం 10 ఎంపీటీసీస్ హాజరయ్యి అటెండ్ కావాల్సిన ఉంది. ఈ క్రమంలో ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధించి ఒక లాయర్ ప్లస్ ఆయన చెల్లు నాగిరెడ్డి అండ్ హరినాథ్ రెడ్డి అనే వారిద్దరూ వచ్చి ఎంపీడీఓ గారికి విప్కి సంబంధించినటువంటి ఒక లెటర్ని ఇవ్వడం జరిగింది, ఆర్డర్ని. సో వాళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విప్ జారీ చేయాలని, తమ పార్టీకి కనుక వాళ్ళు ఉంటే వాళ్ళు జారీ చేసి వాళ్ళు ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఎంపీడీఓకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత బయటకు వచ్చే క్రమంలో 12 o'clock ఆ టైంలో ఇక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొనడం జరిగింది. దీనిపైన వెంటనే పోలీసు రష్ అయ్యారు. రష్ అయ్యి వెంటనే సిట్యుయేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ టు పోలీస్. బోత్ పార్టీస్ కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం యాజ్ పర్ లీగల్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ కంప్లైంట్ అని ఇక్కడ తెలిసింది. సో ఈ రేపు జరిగే బందోబస్తు సంబంధించి పూర్తి ఏర్పాట్లన్నీ చేయడానికి, ఇక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు చేయడానికి, ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగడానికి, ఎటువంటి గొడవలు లేకుండా రామగిరి ప్రశాంతంగా ఉండటం కోసం ఏం చేయాలో అవన్నీ కూడా ప్లాన్ చేస్తుంది. థ్యాంక్ యూ. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక దానివల్ల పోతా ఉండే గౌరవాన్ని కాపాడుకునే చేతగాక వైసీపీ నాయకుల మీద దాడులు, ప్రజాస్వామ్యాన్ని చేతుల్లోకి తీసుకోవడం, ప్రజాస్వామ్యాన్ని చేతుల్లోకి తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం. ఇది తెలుగుదేశం పార్టీ కుసంస్కారానికి నిదర్శనం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, రాప్తాడు నియోజకవర్గం రామగిరి ఎంపీపీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ వైసీపీ కార్యకర్తలు రాడ్లు కత్తులతో ఒకరిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలు వాహనాలు కూడా ధ్వంసమైనాయి. అయితే టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ సమాచారం తీసుకున్న పోలీసులు అక్కడ ఎంపీపీ కార్యాలయం వద్దకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నతో పాటు ధర్మారం డిఎస్పీ హేమంత్ కుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలను కూడా ఎక్కడికి చెదరగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రామగిరి ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఇష్టు జారీ చేసేందుకు అనుచరులను వెంటబెట్టుకుని వైసీపీ నేతలు ఎంపీపీ కార్యాలయం వద్దకు వచ్చారు. ఎంపీపీ కార్యాలయానికి వచ్చిన వాహనాలు ఏదైతే పార్ట్నర్ వాహనాల్లో మొత్తంగా చెందిన రాడ్లు, కట్టెలతో పాటు ఏటకడలు, ఇతర సామాగ్రి ఉండడంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు రాడ్లు, కట్టెలు పెట్టుకుని ఎంపీపీ కార్యాలయానికి వస్తారా, ఊరిపై దాడి చేయడానికి వచ్చారు. ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఇష్టు జారీ చేసేందుకు వస్తే రాడ్లు, కట్టెలు, ఏటకడలు తీసుకుని ఎందుకు రావాల్సి వచ్చిందంటూ అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలను నిలదీశారు. దీంతో ఇరు వర్గాలకు చెందినవారు ఒకరిపై ఒకరు రాడ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఇటు వైసీపీతో పాటు టీడీపీ నేతలకు చెందిన వాహనాలు కూడా మొత్తంగా ధ్వంసమైన పరిస్థితి ఏర్పడింది. ఇరు వర్గాలకు చెందిన
దాడిలో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన వాహనాలను రామగిరి పోలీసులు స్టేషన్ కి తరలించారు. వాహనాల్లో వేటకలతో పాటు ఇతర మందుగుండు సామాగ్రి ఉన్న దానిపైన పూర్తి స్థాయిలో విచారిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న దీనిపై స్పందించారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారిస్తాం. వాహనాల్లో వేటకలు ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది, వేటకలు తీసుకొచ్చిన వాహనాలు ఏవి, ఏ పార్టీకి చెందిన వారు అనే దానిపై కూడా పూర్తిగా లోతుగా పరిశీలిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రామగిరిలో రేపు 27వ తేదీన ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి కూడా విప్పు జారీ చేసేందుకు వైసీపీ నేతలు అనుచరులను వెంటబెట్టుకుని వచ్చారు. ఈ సందర్భంగా కూడా ఘటనకి కారణమని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో రామగిరిలో ఘటన వాతావరణం తెలుస్తున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తొమ్మిది ప్రకాష్ రెడ్డి రామగిరికి అనుచరులను వెంటబెట్టుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమందపల్లి వద్ద రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని అదుపులో తీసుకుని సోమందపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.